ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కలెక్టర్లతో సదస్సు నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రతి నెల 1న పేదల సేవలో కార్యక్రమాన్ని చేయాలని ఆదేశాలు. పక్కుమన్న గుంటూరు బార్ అసోసియేషన్ కేసు నమోదు చేస్తామని న్యాయవాదిని బెదిరించడంపై ఆగ్రహం. నగరాభివృద్ధి నా లక్ష్యం. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే గల్లా మాధవి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా కలెక్టర్ల సదస్సును నిర్వహించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో సోమవారం ఈ సదస్సు జరిగింది. ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల సదస్సును నిర్వహించిన అనంతరం ప్రజావేదికని కూల్చివేశారని, బ్రాండ్ ఏపీని పూర్తిగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేస్తే భవిష్యత్తు తరాలకి మేలు జరుగుతుందని, కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలో మనమే నెంబర్ 1 స్థానంలో ఉంటామని అన్నారు. ఇదిలా ఉంటే పేదరిక నిర్మూలన కోసం కలెక్టర్లు ముందుకు రావాలని, అందుకోసమే ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సూచించారు. మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి మీకు అందరికీ స్వాగతం. ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాలను నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్ళాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది. అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. కొంతమందికి ఉండే ఆఫీసర్లకి, సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అదే ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. అక్కడ నుంచి 5 ఏళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే
ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరం పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 years ఉన్నాను, 4.5 decades ఉన్నాను. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు, రోడ్లు లేని రోజులు, అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు, కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మన కళ్ళ ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు రాకమునుపు ఇదే దేశం, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే ప్రజలు. కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం 2%, 3% గ్రోత్ రేట్. అదే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం. అక్కడి నుంచి ఈరోజు 2047కి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd ఉంటాం. కష్టపడితే కొద్దిగా 2ndకి వస్తాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం మనం ఇండియన్స్. మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఓసారి మిస్ అవుతూ ఉంటాం. ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరూ చూసినప్పుడు, మనం మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్, 0 కూడా మనమే కనిపెట్టాం. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్ళారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ మాత్రం తీసుకుపోలేకపోయారు. మన జీవన శైలిలో భాగమైపోయింది ఇంగ్లీష్ అనేది. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి. దాన్ని అందిపుచ్చుకున్నాం రైట్ టైంలో. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇదే ఆఫీసర్లు, ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు, 1995లో ప్రారంభించాం. 9 ఏళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు, కాబట్టి ఇప్పటికి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు. పోలీస్ వ్యవస్థపై గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. పోలీస్ శాఖలో కొందరు అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా ఒక కేసు విషయంపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్కి వెళ్లిన న్యాయవాదిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని బెదిరించడాన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాసు వెంకట్రెడ్డి, సీనియర్ న్యాయవాది వైకే ఖండించారు. గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద సోమవారం వారు మాట్లాడారు. పోలీసులు, న్యాయవాదుల మధ్య రాజకీయ నాయకుల జోక్యం కారణంగా వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా జడ్జితో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసు వారు అడ్వకేట్లపై అక్రమ కేసులు పెట్టిన దానికి నిరసనగా ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బాయ్కాట్ చేయడం జరిగింది. ఒక అడ్వకేటు కోర్టు ఆర్డర్ ప్రకారం కమిషనర్గా వెళ్తే, ఆ కమిషనర్గా వెళ్ళిన వ్యక్తి మీద కేసులు పెట్టడం, రెండోది ఒక ముద్దాయికి బెయిల్ వేశారనే ఉద్దేశంతో ఆ వ్యక్తి మీద కూడా పోలీసులు వాడు కేసులు పెట్టడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇది మేము ఖండిస్తున్నాం. కేవలం వాళ్ళు మేము కాకి డ్రాస్ వేసుకున్నాము, మమ్మల్ని ఏమి చేయలేరు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. పోలీసు వారు వాళ్ళు
కోర్టును లెక్క చేయట్లేదు, అడ్వకేట్స్ని లెక్క చేయట్లేదు, పబ్లిక్ లెక్క చేయట్లేదు. కాబట్టి మేము ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ విధంగా ఈ అడ్వకేట్ మీద, కోర్టు కమిషనర్గా వెళ్ళిన అడ్వకేట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వ్యక్తిని, ఎస్ఐని కానీ సిఐని కానీ వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పట్టాపురం పోలీస్ స్టేషన్ అండి. క్రైమ్ నంబరు 209/24 పట్టాపురం పోలీస్ స్టేషను. ఇతను నాగరాజ్ అని చెప్పేసి అతను ప్రిన్సిపల్ సబ్ కోర్టు ఇతను అండి అడ్వకేట్ కమిషనర్కి వెళ్ళాడు. కోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్ళిన అతని మీద ఈ ఎఫ్ఐఆర్ తప్పుడు కేసు పెట్టారు. అదేవిధంగా వాళ్ళు ఒక అడ్వకేట్కి, ముద్దాయిలకి మీరు బెయిల్స్ వేయడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజ్యాంగం ఎవరికైనా ఒకటే. మేము చట్టానికి అతీతులు అనుకుంటున్నారు, అది చట్టానికి అతీతులు కాదు. మేము ఇది విషయాన్ని చాలా సీరియస్గా చేస్తున్నాము. ఎఫ్ఐఆర్ నెంబరు అది మంగళగిరిది గవాస్కర్ అనే వ్యక్తి మీద కూడా ఇది కేసు పెట్టడం జరిగింది. ఇది కేవలం ముద్దాయిలకి బెయిల్ వేశారనే ఉద్దేశంతో. అవును, వాదిస్తున్నాం. ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అది చట్టం తెలుస్తుంది, చివరికి ట్రయల్లో తెలుస్తుంది. ఇప్పుడు ముద్దాయిలకి బెయిల్ కూడా వేయొద్దనే స్టేజ్కి పోలీసులు వెళ్ళారంటే అది వాళ్ళు ఏమి చూసుకొని మరి అర్థం కావట్లేదు. అది చాలా దారుణం. ఇప్పుడు అడ్వకేట్లని భయపెట్టాలని చూస్తే మాత్రం అది ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నాం. మేము జడ్జి గారి దృష్టికి తీసుకెళ్తాం, ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఈరోజు. ఇది ఇదేనండి, నేను 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇటువంటి జరగటం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు జరిగినాయి కానీ ఒక కమిషనర్ మీద, అంటే కోర్టు మీద పెట్టినట్టే. కోర్టు జడ్జి గారు అంటే వెళ్ళలేక కోర్టు కమిషనర్ అపాయింట్ చేస్తుంది, కోర్టు వారి మీద కేసు పెట్టినట్టు. ఇది గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ నిర్ణయం ప్రకారం మొత్తం జిల్లాలో ఈ రోజున న్యాయవాదులు విధులకు హాజరు కాకుండా తమ క్లయింట్లకి ఒక రకంగా ఇబ్బంది కలిగినా కూడా ఈ చర్యకు ఎందుకు దిగవలసి వచ్చిందో సమాజం అర్థం చేసుకోమని, ప్రభుత్వాధికారులు అర్థం చేసుకోమని, పోలీసు ఉన్నతాధికారులు అర్థం చేసుకోమని గుంటూరు బార్ అసోసియేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఒక లాయర్ మీద చేయి చేసుకోవడం కానీ, దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం కానీ, కేసులు పెట్టడం కానీ పోలీసులు వాస్తవానికి సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద కేసులు పెట్టకుండా రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఉన్న చరిత్ర మాకు తెలుసు. తల్లి పుట్టిల్లు మేనమామకు తెలియదని పోలీసుల వ్యవహారం ఏమిటో. కానీ న్యాయవాది మీద కేసు పెట్టడానికి అంత తొందరగా, ఇది ఒక రకంగా సివిల్ వ్యవహారం సంబంధించింది. నీకు తెలుసా సివిల్ వ్యవహారం ఏందో? లా అంతా నీకే తెలుసా? సివిల్లా నువ్వే పండితుడిగా, మేము కాదనుకోండి, నీ పాండిత్యం ఎక్కువ ఉంది, మేము ఒప్పుకుంటాం. కానీ మీ తహసీల్దార్నైనా అడగాలి కదా, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఇది విషయం ఏమిటో తెలుసుకోవాలి కదా, వెరిఫై చేసుకోవాలి కదా. ఒక సివిల్ నేచర్ కలిగినటువంటి వ్యవహారంలో క్రైమ్ రిజిస్టర్ చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలా? అసలు నిషేధం ఉంది. పోలీస్ స్టేషన్లో రాసి ఉంటారు ఏమని, ఇక్కడ సివిల్ కేసులు విచారించబడవని. చేసినంత అదే. వాస్తవంగానేమో సివిల్ కేసులు విచారించబడమంటారు. చేసే పనులన్నీ కూడా సివిల్ నేచర్కి సంబంధించిన అంశాలని తలదుగుర్చి, మామూలుగా అయితే తెలివిగల పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేతికి మట్టి మరక అంటకుండా అట్లట్లా చేసుకెళ్తుంటారు. ఈ పోలీస్ ఆఫీసర్కి ఆ తెలివి కూడా ఉండట్లేదు. తన చేతికి మట్టి అంటకుండా వ్యవహారం నడపడం కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ విషయంలో పోలీసులు ఆఫీసర్లు పండిపోయి ఉన్నారు. కానీ ఈ పోలీస్ ఆఫీసరు పెద్ద తెలివి ఉన్నాడుగా నాకు కనపట్ల. ఎలా కనపడుతున్నాడంటే ఇరుక్కుపోయాడు వాళ్ళ క్రైమ్ రిజిస్టర్ చేసి. కమిషనర్లు అపాయింట్మెంట్ చేసిన సందర్భాల్లో కమిషనర్లు పోలీసులు స్టేషన్కి వెళ్ళినప్పుడు
దౌర్జన్యాలు చేసినటువంటి ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ మీద అనేక ఉద్యమాలు చేస్తున్నాం గతంలో, 1 కాదు 2 కాదు, చాలా చేశాం. అయితే వాళ్ళు తెలివిగల పోలీస్ ఆఫీసర్ దౌర్జన్యం చేసి ఊరుకొని క్రైమ్ రిజిస్టర్ చేసి చేతికి మట్టిగా కనిపించుకోవాలి. ఈ పోలీస్ ఆఫీసరు క్రైమ్ రిజిస్టర్ చేసి రికార్డెడ్గా తప్పు చేసి తన చేతికి మట్టి పూసుకున్నాడు. ఇది చాలా తప్పు. మాకు తెలుసు పోలీస్ ఆఫీసర్లకు ఏమిటంటే, ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్లో తన చెప్పు చేతుల్లో బానిసలాగా కిందలో అయ్యా 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 అంటూ ఉండాలి. మా లాయరు కోర్టులోనే ఆత్మగౌరవంతో మాట్లాడతాడు. మాకు ఆత్మగౌరవం మా హక్కు. మేమే ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేకపోతే మా క్లయింట్స్ ఆత్మగౌరవాన్ని ఏం కాపాడుతాం? మా హక్కులే మేము కాపాడుకోలేకపోతే మా క్లయింట్స్ హక్కులు మేమేం కాపాడుతాం? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. నగరంపాలెం 3 బొమ్మల సెంటర్లో రహదారి అభివృద్ధి పనులకు గల్లా మాధవి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం టీడీపీ పశ్చిమ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మౌలిక ఆధ్వర్యంలో జరిగిన తన ముందస్తు జన్మదిన వేడుకల కేక్ ని గల్లా మాధవి కట్ చేశారు. అనంతరం మాధవి మాట్లాడుతూ 5 ఏళ్లుగా రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఇప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులను 10 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. తన జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. గంటా మౌలిక మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మార్పు మొదలైందని, అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే నగరంపాలెం రహదారి అభివృద్ధి అని అభివర్ణించారు. పార్టీ నాయకులు గంటా పెద్దబ్బాయి, సుఖవాసి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్న కొద్ది వెనక్కి రండి అన్న, కొద్ది వెనక్కి రండి. మేడం జిల్లాలో గల్లా మాధవి నాయకత్వం. ఈరోజు నగరంపాలెంలో 3 బొమ్మల సెంటర్ దగ్గర ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోకుండా అస్తవ్యస్తమైపోయిన గుంటలతో కూడుకున్న ఒక రోడ్డును మనం చూస్తూ వచ్చాము. ఇప్పటిదాకా గడిచిన 5 సంవత్సరాలుగా ఈ కలెక్టరేట్ రోడ్డుకి ఎలాంటి అభివృద్ధి లేక గుంటలమయమైపోయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజలు గురైన ప్రధానమైన రోడ్డు అండి ఇది. ఈరోజు దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 1 కోటి రూపాయలు విలువ గల 700 మీటర్ల రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము. 10 రోజుల్లో దీని వర్క్ అయిపోతుంది అని చెప్పి కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇలా చాలా ఆనందంగా ఉందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి పనులపైన దృష్టి పెట్టి అభివృద్ధి పదంలో పరిగెడుతున్నందుకు నిజంగా సంతోషదాయకంగా ఉంది. అందున నేను దీనికి తోడ్పాటును అందిస్తూ నేను కూడా పాత్రధారణ అవడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. మరిన్ని రోడ్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి గుంటూరు పశ్చిమ నియోజకం మొత్తం కూడా. అన్నిటి మీద దృష్టి పెట్టి త్వరితగతిన మిగతా రోడ్లు కూడా పూర్తి చేస్తాము అని చెప్పి మేము ఇలా మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది. అధికారులు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మన కమిషనర్ గారు వచ్చి రాగానే ఆయన దృష్టిలో కూడా ఇలా అధ్వాన పరిస్థితిలో ఉన్న మరిన్ని రోడ్లని ఆయన దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరి నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో ముందస్తు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రకల పరిస్థితి తీసుకుంటే ఇది ఒక ప్రధానమైన సమస్యగా మారిపోయిందండి. ఇది గవర్నమెంట్లకే ఆఖరికి సుప్రీంకోర్టుకు కూడా పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే దీంట్లో భాగంగా ఎన్జిఓస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. వాటిని సంరక్షించే ప్రయత్నంలో ప్రజలకి తీవ్ర అసౌకర్యాన్ని గురి చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఒక్క ప్రభుత్వాల వల్ల కాదండి. ఏవైతే ఈ కుక్కల్ని సంరక్షిస్తున్న ఎన్జిఓలు ఉన్నాయో, లేదంటే మన బ్లూ క్రాస్ సొసైటీలు ఉన్నాయో, వీరితో స్వచ్ఛందంగా కూర్చొని ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి ఈ పరిష్కారానికి ఒక సరైన మార్గాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక అసెంబ్లీలో చర్చించాల్సిన విషయంగా కూడా నేను భావిస్తున్నాను.
రేపు రానున్న చట్టసభల్లో ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ కుక్కల గురించి ప్రస్తావించాలని అనుకున్నానండి. క్వాలిటీ కానివ్వండి, ఇష్టారాజ్యంగా జరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వారి సొంత కార్యకర్తలకి లేదా లబ్ధిదారులకి, చుట్టాలకి కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది. వారు ఏమాత్రం కూడా క్వాలిటీ పరంగా ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు ఉందో, ఈ రోడ్లని వాటిని పర్యవేక్షించే విధి విధానం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా కరప్ట్ అయిపోయిన పరిస్థితుల్లో వేసిన రోడ్లు 6 నెలల కంటే కూడా సరిగ్గా లేని పరిస్థితి. అయితే వీటన్నిటి మీద దృష్టి పెడుతున్నాము. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళని కూడా మేము మారుస్తున్నాము. నిజంగా చాలా క్రమబద్ధీకరంగా పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళను మాత్రమే క్వాలిటీ కంట్రోల్ చెక్లో మేము ఉంచదలుచుకున్నాము. కాబట్టి రానున్న రోడ్లు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి చాలా పగడ్బందీగా పక్కాగా జరుగుతుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నా కూడా మార్పు రాని మన కలెక్టర్ ఆఫీస్ రోడ్ అనమాట. ఇది మెయిన్ రహదారి. ఎవరు ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా కూడా ఇటువైపు నుంచే వెళ్ళాలి. అలాంటి మెయిన్ రోడ్డే ఇప్పటివరకు ఎలా ఉందో పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు మొదలైంది. మార్పుకి, అభివృద్ధికి శ్రీకారం చుడుతూ నారా చంద్రబాబు గారి హయాంలో, మన గల్లా మాధవయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ 23వ వార్డు 3 బొమ్మల సెంటర్లోని రోడ్డు శంకుస్థాపన అనేది ఈరోజు చేసుకుంటున్నాము. ఈరోజు ఈ శంకుస్థాపనతో పాటు మన గల్లా మాధవయ్య గారి పుట్టినరోజులు కూడా కలిపి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రోడ్డు ఈరోజు వస్తుంది అన్న విషయం తెలియగానే వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మాకు మంచి రోజులు వచ్చాయి అన్న నమ్మకం వాళ్ళలో ఇంకా కూడా బలపడింది. సో ఇదే తీరుగా మాధవి గారి సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్తూ మన వార్డు, మన నగరం ఇంకా అభివృద్ధి చెందబోతుంది అని తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమపై రాజకీయ వేధింపులు ఆపాలని, విధుల నుండి తొలగించిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు దండాలక్ష్మి నారాయణతో పాటు స్కీమ్ వర్కర్లు మాట్లాడారు. ప్రభుత్వం తన తీరును మార్చుకుని తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలి, స్కీమ్ వర్కులపై రాజకీయ వేధింపులు ఆపాలి, స్కీమ్ వర్కులపై రాజకీయ వేధింపులు ఆపాలి, స్కీమ్ వర్కులపై రాజకీయ వేధింపులు సిగ్గు చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు సిగ్గు చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు స్కీమ్ వర్కుల ఐక్యత సిగ్గు చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్లు, అదేవిధంగా చిన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై తీవ్రంగా రాజకీయ వేధింపులు, తొలగింపులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక సార్లు కలెక్టర్కి, జిల్లా కలెక్టర్కి ఈ అంశంపై రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి మన జిల్లాలో కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులకు సంబంధించి ఎటువంటి కారణాలు లేకుండా స్కీమ్ వర్కర్లపై తొలగింపులు సరైనది కాదని చెప్పేసి మేము సిఐటిగా భావిస్తున్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు, చిన్న ఉద్యోగుల తొలగింపుకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా గుంటూరులో కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా మన గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 200 మందిని స్కీమ్ వర్కర్లను తీసేయడం జరిగింది. మీరు అధికారంలోకి వస్తే టీడీపీ మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి అందరూ ఆశించారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉన్న బ్రతుకుని కూడా ఊడిగం చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఇది సరైనది కాదు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ ఒక్కరిని కూడా ఉద్యోగం నుంచి తొలగించమని చెప్పేసి ఓ పక్క చెబుతున్నారు. కానీ ఆచరణలో కింద స్థాయి నాయకులు లిస్టులు తయారు చేయడం, అధికారులు దానికి వంతపాడుతూ అనేక మందిని తీసేస్తున్నారు. ఇది సరైనది కాదు. అధికారులు కూడా కనీస రూల్స్ పాటించకుండా వీళ్ళని తీసేయటం సమంజసం కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇదే కొనసాగితే ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, కాబట్టి తొలగించిన స్కీమ్ వర్కర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఎంతో కాలం నుంచి తక్కువ ధనంతో మేము ఈ స్కీమ్ వర్కర్లుగా ఎన్నుకోబడ్డాము. మరి కష్టకాలంలో కూడా, కరోనా టైంలో కూడా
వాళ్ళ కుటుంబాలను వాళ్ళని తాకని పరిస్థితుల్లో కూడా మేము స్క్రీన్ వర్కర్లం అయ్యి ఉండి వాళ్ళకు పరిచర్య చేసి మేము ఇంత చేస్తే మేము పార్టీలకు వారధులం కాదు, మేము ప్రభుత్వం కింద పనిచేస్తున్నాం. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్న మమ్మల్ని పార్టీ నాయకులు వీళ్ళు టీడీపీ వీళ్ళు వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఈరోజు కంప్లైంట్లు రేజ్ చేసి తీసివేయాలని చూస్తున్నారు. అలాగే పెన్షన్లు రాకుండా కూడా రాజకీయ నాయకులు మరి చాలా వరకు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలో కానీ భర్త చనిపోయి విధవరాలు పెన్షన్లు కూడా రాకుండా వీళ్ళు ఉద్యోగులు 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నాం, మేము 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నాము, వీళ్ళు ఉద్యోగులు అంటున్నారు. సరే ఉద్యోగ భద్రత కల్పించండి అని మేము అడిగినప్పుడు వీళ్ళు ఉద్యోగులు కాదు, మీరు ఊరక మేము మామూలుగా పెట్టుకున్న సహాయ కార్యదర్శులు అంటున్నారు. అలా అని పెన్షన్ ఇవ్వమంటుంటే ఉద్యోగులు అంటున్నారు. అటు అయితే అట్లా అంటున్నారు, ఇటు అయితే ఎట్లా అంటున్నారు. మా స్క్రీన్ వర్కర్లందరినీ రాజకీయ వేధింపులు గురి కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎక్కడైతే ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ ఈ వేధింపులకు కొంతమంది అయితే సూసైడ్ అటెంప్ట్ కూడా చాలా వరకు జరిగినాయి. కొంతమంది ఒక అమ్మాయి అయితే మరణం దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చింది. ఇలాంటి వేధింపులు ఆపి మాకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుచున్నాము. గుంటూరు 32వ డివిజన్ బ్రాడీపేటలో రహదారులు, కాల్వలు కార్పొరేటర్ కక్కుర్తితో అస్తవ్యస్తంగా మారాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కమిషనర్ స్పందించి తమ ప్రాంతంలో సమస్యను పరిష్కరించాలని ఈ మేరకు టీడీపీ యువ నాయకులు మన్నేపల్లి హనుమంతరావు సోమవారం జీఎంసీ కమిషనర్ హరికృష్ణకి వినతి పత్రాన్ని సమర్పించారు. చివరిగా హనుమంతరావు మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు అని, అందుకోసమే బాబుని గెలిపించుకున్నామని చెప్పారు. ఇప్పటికైనా కమిషనర్ తమ ప్రాంతంపై దృష్టి సారించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆకాంక్షించారు. మేము 32వ డివిజన్ బ్రాడీపేట పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ రోజున గ్రీవెన్స్ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలవటానికి కోసం గ్రీవెన్స్కి హాజరవ్వటం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే 32వ డివిజన్లో సంవత్సర కాలం అయింది. గత ప్రభుత్వంలోనే సంవత్సర కాలం క్రితం ఆ 4వ లైన్ మెయిన్ రోడ్డు శాంక్షన్ అయ్యి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటరు ఏదైతే కాంట్రాక్టర్లని పర్సంటేజీలు ఎక్కువ కోసం అని చెప్పి వాళ్ళని బెదిరింపులకు గురి చేసినటువంటి సందర్భం, రాత్రికి రాత్రి మెటీరియల్ తోలి తెల్లవారుజామునికే కూడా కనపడనటువంటి పరిస్థితులు కూడా మేము చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 4వ లైన్లో ఎంతో గుంతలు పడి వాహనదారులు కానీ పోతున్న వాళ్ళు ఎన్నో ప్రమాదాలు గురవుతున్నా, మొన్న వర్షాకాలంలో కూడా చాలామంది బళ్ళు కిందపడి దెబ్బలు తిన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికే బ్రాడీపేట వెన్నుముక లాంటిది. అలాంటి రోడ్లను సైతం కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వంలో ఈ రోజున కొత్తగా వచ్చిన ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆయన వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి దాంతో మేమందరం కూడా ఆయన గెలిపించుకోవడం కూడా జరిగింది. ఇంతకు ముందున్నటువంటి కమిషనర్ గారు కూడా దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కావున కొత్తగా కమిషనర్ గారు వచ్చారు. ఆయన దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను సైతం అన్నిటికీ కూడా చెప్పుకొని సమస్య పరిష్కరించుకోవడం కోసం ఈ రోజున కమిషనర్ గారు కూడా కలవటం జరుగుతుంది. విద్యారంగానికి సంబంధించి యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తోనే గుంటూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ఏబీవీపీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీవో నెంబర్ 77ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. भारत माता की स्टूडेंट पावर नेशंस पावर स्टूडेंट खबरदार विद्यार्थుల సమస్యలు పట్టించుకొని రాజ్పేట్ కుమార్ ఖబర్దార్ ఖబర్దార్ రద్దు చేయాలి జీవన మట వెంటనే రద్దు చేయాలి జీవన మట వెంటనే. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి యువగళం పాదయాత్ర పేరుతో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అలాగే ముఖ్యంగా పీజీ చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు ఏదైతే 2021 నుంచి అమల్లోకి వచ్చినటువంటి జీవో నెంబర్ 77ని వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే వెంటనే రద్దు చేసి పీజీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఫెసిలిటీని అందిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజు అధికారంలోకి రాగానే ఈ యొక్క అధికార దాహం తీర్చుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఈ ఏదైతే ప్రతిపక్షంలో
యువగలం అని గర్జించినటువంటి విద్యాశాఖ మంత్రి ఈరోజు మాట పడిపి పక్షవాతపు వచ్చిన వాళ్ళలాగా బిహేవ్ చేయడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే విద్య మా అందరి యొక్క హక్కుగా భావిస్తున్నాం. మీ భిక్షలాగా మీరు చూస్తున్నారు, కానీ ఈ యొక్క హక్కుని మా నుంచి దూరం చేయాలంటే ప్రయత్నాలు జరిగితే మాత్రం ఏమాత్రం ఉపేక్షించేది లేదు. కాబట్టి ఈ వెంటనే జీవో నెంబర్ 77ని రద్దు చేసిన తర్వాతే పీజీ కోర్సులకు సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియల్ని స్టార్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరిగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ఫిర్యాదుదారులు పోటెత్తారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది. నా పేరు జల్దిమోహనం, మాది లాల్పురం విలేజీ, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు. నేను ఎస్సీ మాలకులకు చెందిన వాడిను. మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 88-89లో ఎస్సీ ఎస్టీలకి పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఆ పట్టాల్లో గవర్నమెంట్ వారు ఇందిరా యోజన పథకం కింద ఇల్లు కట్టించి మాకు దొడ్లు కట్టించి ఇచ్చినారు. ఒక్కొక్క ఎస్సీ ఎస్టీకి 3 సెంట్లు పట్టాలు ఇచ్చి మళ్ళీ ఇల్లు కూడా వాళ్ళే కట్టించి కరెంట్ వేపించి మాకు ప్రభుత్వం వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చి ఉన్నారు. కానీ 89 తర్వాత ఇప్పుడు ఒక 15 రోజుల క్రితం మా గ్రామంలో ఉన్న మొగిలిపి కోటేశ్వరరావు, మొగిలి అన్నపూర్ణమ్మ, మొగిలి అరుణ వాళ్ళు గుంటూరు నుంచి కొంతమంది ఆడవాళ్ళని తీసుకొచ్చి మా ఇంటి మీద తగాదులు ఆడించారు. మేము రిటైర్డ్ ఎంప్లాయీని, వికలాంగుడిని, నా కాళ్ళలో రాడ్లుండి వచ్చి అట్లా పెడితే అట్లా మాట్లాడి మేము అక్కడ లెటర్ను వరలుంటాయి పీకేస్తాం, గోళ్ళ పగలు కొడతాం, మాకు ఇంట్లోకి ఉందని చెప్పి ఉన్నారు. దయచేసి అక్కడున్న మరి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఈఆర్ఓ గారికి అందరికీ చెప్పి ఉన్నాము. ఈఆర్ఓ గారు వచ్చి ఎంక్వైరీ చేశాడు. అయితే సల్లవారిపాలెం ఈఆర్ఓ గారు దొంగ సర్టిఫికేట్ ఇచ్చి అద్దులు లేకుండా కొలవకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు మా స్థలం. ఈ నెల ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వమైనా ఏ అధికారులైనా ఆ రోజుకు మాత్రమే నామకవాస్తంగా జరుపుతూ ఉన్నారు. మేము గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో మరి ప్రపంచానికి న్యాయస్థానమైనటువంటి ఐక్యరాజ్య సమితి వారు 140 దేశాల ప్రతినిధులతోటి భారతదేశ వ్యాప్తంగా సర్వే చేసిన క్రమంలో ఆదివాసులు ఇంకా విద్య, వైద్య, ఆర్థిక రంగంలో చాలా వెనుకబడి ఉన్నారు, వీళ్ళకి సమానమైన న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతోనే 1994 అమెరికా దేశంలో జెనీవాలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో మరి ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడం కోసం ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం మాకు బడ్జెట్ లేదు, నామకవాస్తంగా రెవెన్యూ కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నారు. దయచేసి ప్రజా సంఘాలుగా ప్రతినిధులుగా మేము అందరం అడుగుతూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కింద గిరిజన భవనం అడవి తక్కిలపాడు ఊరిలో కట్టి ఉన్నారు. ₹1,00,00,000 పెట్టి గిరిజన భవనం కట్టి ఉంటే ఈ రోజు కూడాను దాన్ని జాతికి అంకితం చేసి ఉపయోగంలో రాకపోవడం వల్ల అది శిథిలావస్థలో చేరింది. దాని ప్రక్కనే ఉన్నటువంటి గిరిజన సంక్షేమ గురుకుల హాస్టల్లో మోకాలు లోతున్న నీళ్లు ఉండి పిల్లలు ఉండడానికి ఎలా ఆ యొక్క గడ్డి మురికి వాసనతో ఎటువంటి దోమలు కానీ, డయేరియా కానీ, మలేరియా వచ్చినా కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ మందు కొట్టకుండా నేటికి మేము అధికార యంత్రాంగానికి మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఆ గిరిజనులే కదా అని చెప్పేసి ఒక ఆవేశంతోటి అది తక్కువగా ఉంచడం జరిగింది. దయచేసి ఆయా ప్రాంతాల్లో మేము అధికార యంత్రాంగానికి గిరిజన భవనంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరపాలని, ఆ గిరిజన గురుకుల పాఠశాలలో తాత్కాలికంగా గ్రావెల్స్ వేసి మా పిల్లలు చదువుకునేటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము అధికారిని కలవడం జరుగుతూ ఉంది. పేదల ఆకలి బాధని తీర్చాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ త్వరలో అన్న క్యాంటీన్లని అందుబాటులోకి తీసుకువస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. నల్లచెరువు బస్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్ల వద్ద ఏర్పాట్లను సోమవారం నజీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ మేరకు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్లక్ష్యం చేసిందని, ఆకలి విలువ తెలిసిన తమ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి ఆకలి కష్టాన్ని తీర్చాలనే ఉద్దేశంతో 2014-19 మధ్యలో ₹5కే అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అన్నా క్యాంటీన్ పేరుతో గత ప్రభుత్వంలో చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు పేదల ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా
ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లను మూసివేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా కార్మిక వర్గాలు, పేదలు, ఆటో కార్మికులు ఏదో ఒక పని మీద వేరే ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బాటచారులు వీళ్ళందరూ కూడా భోజనం చేయాలంటే నగరంలో 100 రూపాయలు లేనిదే మధ్యాహ్నం భోజనం దొరికేటువంటి పరిస్థితులు లేవు. అటువంటి వారందరికీ కూడా 5 రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని అన్నా క్యాంటీన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 203 సెంటర్స్లో 208 సెంటర్స్లో అన్నా క్యాంటీన్ని ప్రారంభించి నడిపించినటువంటి పరిస్థితులు. తిరిగి అధికారంలోకి రాగానే వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి మరుక్షణమే 4వ సంతకంగా అన్నా క్యాంటీన్లు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 183 కేంద్రాల్లో ఒకే రోజున అన్నా క్యాంటీన్లు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పాడుబడినటువంటి అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా రిపేర్ చేయించేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 183 కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, కేవలం గుంటూరు నగరంలోనే 8 చోట్ల ఎక్కడైతే ప్రజలకు అవసరమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ముఖ్యంగా అన్ని చోట్ల కూడా 8 చోట్ల ఈరోజు అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అమరావతి పరిరక్షణ యువజన విద్యార్థి జేఏసీ ర్యాలీపై 2020లో పెట్టిన అక్రమ కేసుని సోమవారం గుంటూరు జిల్లా 6వ కోర్టు న్యాయమూర్తి కొట్టిపడేశారు. న్యాయవాది చిలుకూరి నరేంద్రబాబు ఈ కేసుని వాదించారు. అద్దెకు ఇచ్చిన ఇంటిని ఖాళీ చేయకుండా సొంత సోదరుడి బెదిరిస్తున్నాడని తెనాలికి చెందిన ఒక మహిళ గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన సోదరుడి నుండి తనకి ప్రాణహాని ఉందని, తమ ఇంటిని కూడా ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. 2012లో నేను మా అన్నయ్య దగ్గర ఇల్లు కొనుక్కున్నాను సార్. అప్పుడు నేను నా భర్త సింగపూర్లో పనిచేసేవాళ్ళం అండి. 2019లో నాకు హార్ట్ సర్జరీ జరగటం వల్ల ఇండియా వచ్చాం సార్. 2020లో లాక్డౌన్లో 20లో నాకు 21లో మా వారికి ఉద్యోగం పోయింది సార్ సింగపూర్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అన్నయ్యకి మేము అప్పుడు 2012లోనే ఇల్లు అద్దెకిచ్చాము. ఒక పోర్షనే సార్, మూడు అంతస్తుల ఇల్లు, ఒక మధ్య ఇంట్లో ఆయన ఉండేవాడండి. నేను సర్జరీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మా అన్నయ్య దగ్గరే ఉన్నాను సార్ ఒక 6 నెలలు. 2019 వరకు ఆయన మాకు అద్దె కట్టాడండి. అద్దె కట్టిన తర్వాత మేము వచ్చిన తర్వాత అద్దె కట్టడం మానేశాడు సార్. అప్పుడు మా వారు వచ్చి అడిగితే అద్దె కడతానులేండి అన్నాడు. ఈ లోపు ఏమైందంటే మా వారు జాబ్ పోయింది కదా వచ్చేస్తారు అనగానే మీరు ఇల్లు కొద్దిగా రెన్యువేట్ చేయాలి, చెదలది పట్టింది, చెదల మందు పట్టించిన తర్వాత నువ్వు వద్దుగానమ్మా. నేను పిల్లలతోటే వచ్చాను సార్. ముందు మా వారు అప్పుడు సింగపూర్లోనే ఉన్నారు. పక్కన ఇల్లు రెంట్కి తీసి పెట్టాడండి నన్ను. 2 నెలలు ఉండమ్మా, ఈ పని అంతా అయిన తర్వాత వద్దుగానే అని. 2 నెలల లోపు ఏ పని చేయించలేదండి. ఈలోపు మా వారు వచ్చేసారు. ఆయన అడిగారు, మీరు చెదలు కొట్టిస్తున్నారు, ఏమీ చేయలేదు, మీరు ఇంకేం చేయించొద్దు, మేము మా ఇంటికి వచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళాలి అంటే అప్పుడు సరే అన్నారు. తర్వాత నేను వెళ్ళాలి అంటే నేను అమ్మిన రోజుకి ఈ రోజుకి చాలా రేటు తేడా వచ్చింది. నాకు ఆ డబ్బులు ఇస్తే నేను ఖాళీ చేస్తానన్నాడండి. ఎంతంటే 15 లక్షలు ఇవ్వమన్నాడు సార్. ఉద్యోగాలు పోయి ఆరోగ్యం పాడైపోయింది, నేను ఏమి ఇవ్వగలను, నేను ఇవ్వనని చెప్పాను. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు చెప్పిన రేటుకి నేను కొనుక్కున్నాను, ఇప్పుడు నేను అమ్మనని చెప్పాను. నాకు అమ్మాలి నువ్వు, లేదంటే బ్యాలెన్స్ ఇది రేటు తేడా అమౌంట్ మాత్రం ఇవ్వమన్నాడు సార్. నేను ఇవ్వనన్నాను. అయితే ఇల్లు నాకే అమ్మేసే అన్నాడు సార్. ఇల్లు అమ్మే నేను 65 లక్షలకి ఇల్లు కొనుక్కుంటే 60 లక్షలకి అమ్మమంటున్నాడండి. 60 లక్షలకు నువ్వు అమ్మ, ఎందుకంటే నా కూతురు పెళ్లి టైంలో నేను ఆ ఇల్లు నాదని చెప్పి పెళ్లి చేశా. ఇప్పుడు నా కూతురు పరువు పోయింది కాబట్టి నాకు తిరిగి ఇచ్చేయంటే నేను ఇవ్వను, నాకున్న ఆధారం ఇదే కాబట్టి నేను అమ్మనన్నానండి. నువ్వు అమ్మకపోతే నిన్ను చంపైనా తీసుకుంటా, ఎందుకంటే ఈ ఊర్లో నీకు దిక్కు నేనే. అంటే వాస్తవానికి మాకెవరు తెలియదండి, మేము ఫారెన్లోనే ఉన్నాం కాబట్టి వాడే నాకు దిక్కు నేనే కదా. నిన్ను చంపినా వచ్చి అడిగేవాడు ఎవడుంటాడు? ఈ ఊర్లో ఎక్కడ అడిగినా ఇల్లు నాదేనే తెలుసు కాబట్టి నీ ఇల్లుని ఎవరికి బయటకు కూడా రాదు. కాబట్టి మర్యాదగా రాస్తే బాగుంటుంది, లేదంటే నీ పిల్లల మీద యాసిడ్ పోస్తా, నీ భర్తని టిప్పర్ లారీతో గుర్తించేస్తాడు, అసలు మీరు అనేవాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. మేము కోర్టు ద్వారా కూడా తెచ్చుకుందామని వెళ్ళిన రెంట్ ఇప్పించి ఖాళీ చేపిస్తారంటే వాడు అసలు మాట వినట్లేదండి. పెద్దలను తీసుకెళ్లి మాట్లాడిస్తున్నాం సార్, పెద్దలను తీసుకెళ్లి మాట్లాడిచ్చాము.
అందరి ముందండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. వాళ్ళ ముందేం చేస్తానమ్మా, ఖాళీ చేస్తానండి, 4 రోజుల టైం అండి, పెద్ద ఇల్లు కదా, నేను ఒక్కసారి మారాలంటే కష్టం కదా అంటాడండి. మాకేమో బెదిరిస్తున్నాడు. నువ్వు ఎవరికి చెప్పుకున్నా వాడి దగ్గర పలుకుబడి ఉంది సార్. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మా అన్నయ్య గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ క్లర్క్కి పనిచేస్తాడండి, మామిడి విజయ్ కుమార్ అని, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్. మా వదిన గారేమో వేమూరు గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తున్నారు. ఇద్దరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరికి లక్షల జీతం వస్తుంది సార్. వాళ్ళు ఏం బెదిరిస్తున్నారంటే డబ్బు ఉంది, నువ్వు పెట్టుకోగలిగితే పెట్టుకో, నేనైతే నిన్ను ఏదైనా చేయించగలను, డబ్బు వెదజల్లుతున్నారు సార్. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళ ముందు ఒకలాగా మాట్లాడతారు, మాతో ఒకలాగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్లతో సదస్సు నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రతి నెల 1న పేదల సేవలో కార్యక్రమాన్ని చేయాలని ఆదేశారు. పట్టాభిపురం పోలీసుల తీరుపై పక్కుమన్న గుంటూరు బార్ అసోసియేషన్ కేసు నమోదు చేస్తామని న్యాయవాదిని బెదిరించడంపై ఆగ్రహం. నగరాభివృద్ధి నా లక్ష్యం, అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.